అలానే నిశ్చయించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ప్రతిపక్ష హోదా లేదు. ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వలేము అని చెప్పి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. నిబంధనలు ఒప్పుకోవు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం, అసెంబ్లీ నామ్స్ ప్రకారం, అసెంబ్లీ మార్గదర్శకాల ప్రకారం కనీసం 18 వస్తే తప్ప ప్రతిపక్ష హోదా ఉండదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన గవర్నర్ ప్రసంగం సందర్భంగా హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి రావట్లేదు, అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు మాత్రం క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రజా సమస్యల మీద, నెయ్యి కల్తీ మీద, వీటి మీద మండలిలో రాజీ లేని పోరాటం చేయండి అని చెప్పి శాసన మండలి సభ్యులకు ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్. అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన మంత్రి నారా లోకేష్ గారితో విద్యాశాఖ విషయంలో కానీ, లేదా భూముల కేటాయింపు పారిశ్రామికవేత్తలకు అనేటువంటి అంశం మీద కానీ అనేక అంశాలు లేవనెత్తుతున్నారు. మండలిలో లోకేష్ వర్సెస్ బొత్స అనే విధంగా ఆడ హోరాహోరీగా సమావేశం జరుగుతుంది. ఇది గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నాయకుడిగా బొత్స హోదా ఉంది బొత్సకి, కానీ అలాంటి హోదా రావాలంటే ఏం చేయాలి? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి మండలిలో ఎంటర్ అయ్యి ఒకవేళ అక్కడ ఎమ్మెల్సీగా ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందా అనేటువంటి ఆలోచన ఇంటర్నల్గా జరుగుతుందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. అయితే అది సాధ్యం అంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఎంచుకోవడానికి సరిపోరు. కాకపోతే రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. వాటిల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎంటర్ అయ్యి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్నటువంటి చర్చ. వాస్తవంగా ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు రాజ్యాంగ పరంగా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు మండలిలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టాప్ లీడర్ ఎవరు రాజ్యాంగ పరంగా అంటే బొత్స సత్యనారాయణ గారు. మరి ఆ బొత్స సత్యనారాయణ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తూ ప్రోటోకాల్ కూడా ఇస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. మరి కనీసం మండలిలోనే ఎంటర్ అయితే ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం వస్తుందా అనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కన్నేశారని చెప్పి తెలుస్తుంది. మరి అది సాధ్యమా? అటువైపు వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? కేవలం ఇది గాసిప్ అయినా సోషల్ మీడియాలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.